హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమైతే మహానందికి వెళ్తున్నాము. మహానంది నంద్యాల నుంచి 17 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు నంద్యాలకు వచ్చిన తర్వాత ఒకవేళ మార్నింగ్ టైంలో అయితే 8:00, 7:00 అట్లా కూడా బస్సెస్ అయితే ఉంటాయి. లేదంటే మీరు ఆటో అలా తీసుకొని అయితే వెళ్ళొచ్చు మహానందికి. లేదా వెహికల్స్ అలా ఉంటే మనం ఒక హాఫ్ అన్ అవర్‌లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట మహానందికి. ఇంకా మేమైతే మహానందికి ఉగాది నెక్స్ట్ డే అయితే స్టార్ట్ అయ్యాము. రంజాన్ రోజు. ఆ రోజు కాలేజ్ హాలిడే అని వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాక ఏమైందంటే ట్రాఫిక్ అయిపోయింది ఫుల్లు. రోడ్డంతా బ్లాక్ అయిపోయింది. ఎందుకో ఏంటి అంటే ఇంకా ఫెస్టివల్ కదా! అలానే ఉంటారులే నార్మల్‌గా అని అనుకున్నాను. కానీ అక్కడికెళ్ళిన తర్వాత తెలిసిందేంటంటే, ఇలా ఉగాది ఫెస్టివల్ అప్పుడు కర్ణాటక సైడ్ నుంచి చాలామందొస్తారంట. అంటే ఆ స్టేట్ వాళ్ళు చాలామందొస్తారంట. అందుకు చాలా రష్ అయితే ఉంది. పార్కింగ్‌కి గూడా అసలు మాకు ప్లేస్ లేదనమాట. మేము ఒక కిలోమీటర్ అలా దూరం ఉన్నప్పుడే పార్క్ చేసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే ఇక లోపలికి అలో చేయట్లేదు వెహికల్స్ ఏవి. ఇంకా దర్శనం కోసమని వెయిట్ జేస్తున్నాం ఇక్కడ. నార్మల్‌గా మహానందిలో స్పెషల్ దర్శనం అలాంటివి ఎక్కువ ఉండవనమాట. కానీ ఆ రోజు చాలా ఎక్కువున్నాయి. ఇంకా కాసేపు వెయిట్ చేసయితే మేము లోపలికెళ్దామని ఫిక్స్ అయ్యి, ఇంకా మొబైల్ ఫోన్స్ అవన్నీ అయితే బయటే లాకర్‌లో పెట్టేసుకొని వెళ్ళామనమాట. మొబైల్ ఫోన్స్ అయితే అలో ఉండదు లోపలికి. ఇక తర్వాతయితే దర్శనం అయిపోయాక ఒక ఫోటో అయినా తీసుకుందాం అనంటే ఎంత రష్ ఉన్నారో, ఇంకా ఈ రష్‌లో ఫోటోలు, గీటోలు గూడా మనం దిగేది లేదు అని మా అక్క అయితే ఫస్ట్ బయటికెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని అనింది. ఇంకా చాలా ఎండగా అయితే ఉంది. ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. మా అక్కని తీసుకోమని ఎంతసేపు అడిగినా వద్దనింది. కనీసం ఒక బైటైనా తిను నేను తీసుకున్న దాంట్లో అంటే అస్సలు వద్దంటే వద్దు అని అనింది. ఇంకా బలవంత పెట్టకూడదు మనమే తినాలి అని ఇంక నేనైతే తినేస్తున్నాను. ఇంక తర్వాత మేము వచ్చే దారిలోనే చాలా ప్లేసెస్‌లో అయితే ఫుడ్ అయితే పెడుతున్నారనమాట ఫ్రీగా. నార్మల్‌గా ఇలా ఫెస్టివల్స్ అప్పుడు పెడతారంట. మాకైతే తెలీదు. మేమైతే ఎప్పుడు రాలేదు ఫెస్టివల్స్‌కి. నార్మల్‌గా మహానందికి మేము ఇయర్‌లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా వస్తాము. కానీ ఈ మధ్య అసలు రాలేదనమాట మహానందికి. అందుకే మాకేం తెలీదు. ఇలా ఫుడ్ అయితే పెడుతున్నారనమాట రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రోడ్డుకి. ఇక వెళ్ళే దారిలోనే స్టిక్స్ అవన్నీ గూడా అమ్ముతున్నారు. ఇవి కర్ణాటక సైడ్ వాళ్ళు చాలా మంది బాగా కొంటున్నారు. మరి ఇంకా ఇవి ఎందుకో ఏంటో మనకు కూడా తెలీదు. ఎందుకంటే మేము ఫెస్టివల్స్‌కి ఎప్పుడు రాలేదనమాట ఇటు సైడు. ఇక తర్వాత మేము వెళ్తూ మేము చిన్నప్పుడు బాగా మహానందికొస్తే ఇక్కడ ఒక పెద్ద నంది విగ్రహం అయితే ఉంటుంది. అక్కడ ఎప్పుడు ఫోటోస్ దిగేవాళ్ళం. కానీ ఇప్పుడు మాకు అంత టైం గూడా లేదనమాట. రష్ ఎక్కువుంది కాబట్టి మాకు లేట్ అయిపోతుంది మళ్ళని మేము రిటర్న్ వచ్చేసాము. ఇక రిటర్న్ వచ్చే దారిలో అయితే మ్యాంగో పీసెస్ అయితే అమ్ముతున్నారు. ఒక కప్ 20 అంట. ఇంకా నేనైతే ఒక కప్ తీసుకున్నాను. అందులో కారం వేశారనమాట బాగా. నేనైతే కార్ డోర్ ఓపెన్ చేసుంటే అలానే చూపిస్తున్నాను ఆ కప్పు. ఆ కారం వచ్చి నా కంట్లో పడింది. ఇలాంటి తిక్క పనులన్నీ చేస్తుంటాను నేను. మా అమ్మ అదే చెప్తుంది. ఎవరైనా గ్లాస్ వేసుకొని చూపిస్తారో అలానే చూపిస్తారా అని. అదే ఇక్కడ నవ్వుకుంటున్నాం ఒకరితో ఒకరం మాట్లాడుకొని దాని గురించే. మా చిన్నక్క చెప్తుందనమాట. నేను చెప్పానంటే అది ఖచ్చితంగా అవ్వదు ఏదైనా. అందుకే నేను వద్దన్నాను. మీరే వెళ్దామన్నారు మహానందికిప్పుడు అని. మనకు మాత్రం తెలుస్తుందా? నాకింక హాలిడే వచ్చింది కాబట్టి వెళ్దామని వచ్చాము. ఇక ఇలా వచ్చే దారిలోనే రిటర్న్ అయ్యేటప్పుడు మనకి మజ్జిగ, ఫుడ్ అలాంటివన్నీ ఇస్తుంటారు. ఇంక మేమైతే మజ్జిగ తాగుదాము. కొంచెం హీట్ ఎక్కువుందని ఇంక మజ్జిగ తీసుకున్నాం. మా చిన్నక్క అవి కూడా తాగలేదనమాట. ఫస్ట్ ఎప్పుడెప్పుడు ఇంటికెళ్తామా అని రెడీగుందనమాట ఆమె. నార్మల్‌గా మా చిన్నక్క బయటికి రావడం చాలా తక్కువ. ఇంకా మాకు పొద్దున్నే లేట్ ఎందుకవ్వింది, ఆ ట్రాఫిక్ ఎందుకయింది అనంటే, ఇలా రోడ్ మధ్యలో ఏదో రిపేర్ చేస్తున్నారనమాట. అందుకే లేట్ అయింది మార్నింగ్ అయితే. ఈ క్లిప్ నేను స్టార్టింగ్‌లో యాడ్ చేయడం మర్చిపోయాను. ఇక తర్వాత మేము రిటర్న్ వచ్చేటప్పుడైతే చాలా మంది ఫోటోస్ అలా దిగుతున్నారు. చాలా బావుంటుంది మహానందికెళ్ళే రూట్‌లో. చాలా దిగుతుంటారనమాట అందరూ ఫోటోస్. మేమెప్పుడు రాలేదు. నార్మల్‌గా ఇలా వెళ్తూ వచ్చేటప్పుడు చూడటమే. ఇక తర్వాతయితే నార్మల్‌గా మేము వచ్చే దారిలోనే ఆహ్, మిడిల్‌లో అయితే రోడ్‌కి మిడిల్‌లో ఇలా ఫుడ్ అయితే పెడుతున్నారనమాట. నార్మల్‌గా టెంపుల్ దగ్గర అక్కడ పెట్టడం చూసాం కానీ, ఇక్కడైతే వెళ్ళేటప్పుడు చూడలేదు. మేము రిటర్న్ వచ్చేటప్పుడైతే ఉందనమాట ఇలా. ఇక మేము వెళ్ళే రూట్‌లోనే చాలామంది అరటి పండ్లు అవన్నీ తోటలు వేసింటారనమాట. ఇక వాళ్ళైతే అవి కూడా అమ్ముతున్నారు. నార్మల్‌గా మార్కెట్‌లో ఉండే కాస్ట్ కన్నా అక్కడుండే కాస్ట్ తక్కువ అనుకుంటే, మాకు మాత్రం అక్కడుండే కాస్టే ఎక్కువ అనిపిచ్చింది. ఇక్కడ 30, 20 అలా ఉంటే అక్కడ 40, 50 అలా ఉందనమాట. ఇక మేము వెళ్ళే దారిలోనే బంగారుపుట్ట అనే ఒక టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ చాలా బావుంటుంది సండేస్ వస్తే. ఒకసారొచ్చి ఇక్కడ కూడా నేను వీడియో అప్‌లోడ్ చేస్తాను వీడియో షూట్ చేసి. మీరు కూడా ఒకవేళ నంద్యాల నుంచి మహానందికి వెళ్ళే వాళ్ళైతే ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక మా చిన్నక్కయితే హ్యాపీ అనమాట. ఎందుకంటే మేము నంద్యాలలోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా మొత్తానికైతే ఈరోజు నా వ్లాగ్ ఇది. మేము అనుకుందొకటి, అక్కడికి వెళ్ళాక అయ్యిందొకటి. కొంచెం కూడా టైమ్ స్పెండ్ చేయలేకపోయామక్కడ. ఇక మొత్తానికైతే వీడియో ఇది. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌నైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.